సార్ వీడియో నేను రాను. ఎందుకు సార్? కెమెరా సెట్టింగ్స్ మొత్తం రెడీ. మన వీడియోస్ 90% సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను షూటింగ్కి వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Startup business guidance, brand name suggestions, registration guidance, marketing tips, business development ideas కోసం మా లైసెన్స్ శాస్త్ర కంపెనీ ఎండి నాగేంద్రబాబు గారిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. మనం బిజినెస్ కు వేసే తొలి అడుగే మన బిజినెస్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు బిఎల్ఏ బిజినెస్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సెక్షన్ 8 కంపెనీ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి, అది ఎవరు తీసుకోవాలి, సెక్షన్ 8 రిజిస్ట్రేషన్ తీసుకోవడం వల్ల మనకు కలిగే ఉపయోగాలు, దాని పూర్తి వివరాలు ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. ఈ సెక్షన్ 8లో మనకి 2 టైప్స్ ఉంటాయండి. ఒకటేమో అండర్ సెక్షన్ 8లో రన్ చేసే కంపెనీస్ కొన్ని ఉంటాయి, మరికొన్ని వచ్చేసేమో అండర్ సెక్షన్ 8లో రన్ చేయని కంపెనీలు కూడా కొన్ని ఉంటాయి. సో దాని గురించి మనం ముఖ్యంగా చెప్పుకుంటే ట్రస్ట్ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, నెక్స్ట్ వచ్చేసి ఈ ఎన్జిఓ రన్ చేసేవారు ఈ సెక్షన్ 8 కంపెనీ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందండి. ఈ సెక్షన్ 8 ఎన్జిఓ కాకుండా మనం మైక్రో ఫైనాన్స్లో కూడా ఈ సెక్షన్ 8 రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కొంతమంది ఎన్జిఓ బేస్లో సెక్షన్ 8 కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకొని సో మైక్రో ఫైనాన్స్ బిజినెస్ రన్ చేస్తూ ఉంటారు. అది వచ్చి ఇల్లీగల్ అండి. ఎప్పుడైతే మనం సెక్షన్ 8 మైక్రో ఫైనాన్స్ ఎంవేలో మనం యాడ్ చేసి దానికి సంబంధించిన కోడ్ సపరేట్ ఉంటుంది. సో అదే యాడ్ చేసి మనం ఈ మైక్రో ఫైనాన్స్ సెక్షన్ 8 కంపెనీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సో అప్పుడే వచ్చేసి మనము లీగల్గా మనము ఎలిజిబుల్ ఉంటాము. ఈ ఫైనాన్షియల్ యాక్టివిటీస్లో మనం రన్ చేయాలన్నా, మైక్రో ఫైనాన్స్ రన్ చేయాలన్నా, సో ఎటువంటి మనము కార్యకలాపాలు మనము ఈ ఫైనాన్స్ యాక్టివ్లో మనం రన్ చేయాలన్నా ఈ సెక్షన్ 8 కంపెనీ మైక్రో ఫైనాన్స్ కేటగిరీలో మనం తీసుకోవాలి. ప్రైవేట్ లిమిటెడ్ మాదిరిగానే దీనిలో కూడా 2 డైరెక్టర్ మినిమం ఉండాలి. నెక్స్ట్ దీనికి వచ్చేసి వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఇండివిజువల్ బ్యాంక్ స్టేట్మెంటు, నేమ్ అప్పులు కూడా ఉంటుంది దీంట్లో. సో ఈ కేటగిరీని యాడ్ చేసేసి మనం సెక్షన్ 8 కంపెనీ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఈ సెక్షన్ 8 మైక్రో ఫైనాన్స్ కంపెనీ 10 lakhs క్యాపిటల్ అమౌంట్తోనే మనం ఇది స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి మనం FCRA రిజిస్ట్రేషన్ కూడా ఉంటుందండి. దాన్ని మనం అటాచ్ చేసుకొని ఫారెన్ ఫండ్స్ కూడా మన కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో మన బిజినెస్కి మనం లోన్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సెక్షన్ 8 కంపెనీ వచ్చేసి మనకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. మనం ఎవ్రీ ఇయర్ దీనికి రిటర్న్స్ అనేది ఫైలింగ్ మనం చేసుకోవాలి. ఇదే కాకుండా మనము ట్యాక్స్ ఎగ్జామ్షన్ మనం కంపల్సరీ ఉండాలంటే సెక్షన్ 8 కంపెనీకి 12A ITG కూడా మనం తీసుకోవాలి. ఇదే కాకుండా ఎప్పుడైతే మనం ఒక పర్సన్కి మనం 1,50,000 ఇట్లా మినిమం అమౌంట్ తోటి ఒక పూర్ నీడ్ పీపుల్కి మనం సహాయం చేసి మైక్రో ఫైనాన్స్ ద్వారా మన కంపెనీ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా లీగల్గా మనం రన్ చేయొచ్చు. మనము సెక్షన్ 8 ఎన్జిఓ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందండి, మరియు సెక్షన్ 8 మైక్రో ఫైనాన్స్ రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరుగుతుంది. మేము ఆల్ ఓవర్ ఇండియా ఈ సెక్షన్ 8 కంపెనీ మైక్రో ఫైనాన్స్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందండి. మేము ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ సెక్షన్ 8 మైక్రో ఫైనాన్స్ కంపెనీ మీకు రిక్వైర్మెంట్ ఉంటే కింది నెంబర్ కాల్ చేస్తే మ్యాక్సిమం మొత్తం మీకు పూర్తిగా చెప్పడం జరుగుతుంది. మనకి ఆల్ ఓవర్ ఇండియా 4 బ్రాంచెస్ ఉన్నాయండి. తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్లో ఉంది, కర్ణాటకలో వచ్చేసి బెంగళూరులో ఉంది, ఏపీలో వచ్చేసి మనకు వైజాగ్లో ఉందండి, నెక్స్ట్ వచ్చేసి మనకు తమిళనాడులో చెన్నైలో ఉంది. చాలా మంది మన వీడియోలు చూస్తున్నాక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తేనే మన వీడియో అనేది అందరికీ తొందరగా రీచ్ అవుతుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.